కుడిపార్సన కూర్చొని యేసుక్రీస్తు వారిని పంపించేటప్పుడు కొన్ని షరతులు పెట్టి పంపించాడు. అక్కడ అయ్యా నువ్వు దీనుడిగా, దరిద్రుడిగా, ఏమి లేనివాడిగా, దీన దరిద్రుడిగా, దీనత్వం కలిగి ఉండి నువ్వు చాలా బాధలు అనుభవించాలన్న నిమిత్తం చిత్తం అండి అన్నాడు. చిత్తం తండ్రి, నీకంటే నాకు ఎక్కువేం కాదు, నువ్వు చెప్పింది యావత్తు నేను చేస్తానని చెప్పాడు. వచ్చాడు, ముఖమును ఉమ్ము కూడా ఒప్పించుకున్నాడు. ముఖాను ఉమ్ము ఒప్పించుకున్నాడు. గుద్దేరు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. తల మీద ముళ్ళకేరటం పెట్టి ఒత్తినప్పుడు ఆ రక్తం అంతా చిందించి కొట్టేసింది. మేకులు కొడుతున్నప్పుడు చిందించి కొట్టేసింది. ఎందుకింత బాధను అనుభవించాడంటే తండ్రి బాధపడుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరు బాధపడుతున్నారు? తండ్రి పరలోకంలో బాధపడుతున్నారు. ఎవరి కోసం తండ్రి బాధపడుతున్నాడు? మనుషులందరూ నాటకానికి పోతున్నారని పరలోకంలో తండ్రి బాధపడుతుంటే ఆయన మొహం చూడలేక, ఆయన నువ్వేది చెప్పినా నేను చేస్తాను తండ్రి, ప్రాణమైన పెడతాను తండ్రి అని మరి అన్నీ సిద్ధపరుచుకొని వచ్చాడు ఆయన.